ప్లేనరీ చాలా అత్యద్భుతంగా జరగబోతున్నది. ఈ ప్లేనరీ తెలుగుదేశం పార్టీ మహానాడులో వంట వార్పుల వ్యవహారాలుగా కాకుండా తమ అధికారాన్ని కాపాడుకోవటం కోసమని కొల్లగొట్టేటువంటి లక్షల కోట్లు ఎలా దండుకోవాలా అన్నటువంటి అంశాల మీద కాకుండా ప్రజల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత నిబద్ధతతో ఉన్నది, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం కోసమని పార్టీ ఎంతగా కృత నిశ్చయంతో ఉన్నది, తెలుగుదేశం పార్టీ దమన నీతికి వ్యతిరేకంగా పోరాడవలసినటువంటి అగత్యాన్ని పార్టీ శ్రేణులకు మరింత పెద్ద ఎత్తున అందించటము ఈ లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేయటానికి ప్రతిజ్ఞ పూనే కార్యక్రమమే ఈ ప్లేనరీలో జరగబోతున్నది. ఈ ప్లేనరీలో దాదాపు 18 అంశాల మీద తీర్మానాలు చేయబోతున్నాం. ఆ తీర్మానాలు అనేక రాజకీయ, ఆర్థిక, సామాజిక విషయాలలో ఈ తీర్మానాలు చేయబోతున్నాం. ఈ తీర్మానాలన్నీ కూడా ఒకవైపున తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా ద్రోహానికి వ్యతిరేకంగా ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడటము, మరొక వైపున ఆ ప్రజల కోసమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా పనిచేయబోతున్నదని తెలియజేపటము లక్ష్యంగా ఉంటాయి. ఈరోజు మహానేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినం సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3వ ప్లేనరీ జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మా పార్టీ స్థాపన నుంచి కూడా వైఎస్ఆర్ ఆశయాల సాధన కోసమే మా పార్టీ స్థాపించబడింది. కానీ ఈరోజు రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతుంది. అధికారంలోకి వచ్చే ముందు ఎన్నో హామీలు ఇచ్చి ప్రజల్ని నానా ఇబ్బందులు పెట్టే కార్యక్రమం ఈరోజు రాష్ట్రంలో జరుగుతుంది. వీటన్నిటి సమస్యలపై గత 3 ఏళ్ల నుంచి మనం ఏ విధంగా పోరాటం చేశామో మళ్ళా రాబోయే 2 సంవత్సరాల్లో కూడా కార్యకర్తలకి దిశ నిర్దేశించడం కోసం ఈ కార్యక్రమం పెట్టుకొని ప్రజా సమస్యలపై రాబోయే 2 సంవత్సరాల్లో ఏ విధంగా పోరాటం చేయాలి. ముఖ్యంగా ఎన్నో హామీలు ఇచ్చారు. సుమారుగా 500-600 హామీలు ఇచ్చి ఆ హామీలు అమలు కాక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. వాటన్నిటినీ రాబోయే 2 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ విధంగా సమస్యల పరిష్కారం కోసం ముందుకు పోబోతున్నాం, అదేవిధంగా 2019 ఎలక్షన్లో పార్టీని విజయకేతనం ఎగురవేసే విధంగా ఏ విధంగా కార్యకర్తలు, నాయకులు అందరూ పనిచేయాలనే దాని మీద కూడా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు దిశ నిర్దేశించే కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా ఈరోజు ఇడపలపాయలో రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించుకొని ఆయన జన్మదినం సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు కడప నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్పోర్ట్కి వస్తారు. సుమారుగా 9:30-10 గంటల మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. వేదిక వద్దకు జగన్మోహన్ రెడ్డి గారు 10:30కి వస్తారు కాబట్టి 10:30 నుంచి కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. మొదట వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ 31 జిల్లాల నుంచి సుమారుగా 3,500 మంది డెలిగేట్స్ ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ 2 రోజుల కార్యక్రమాలు ఉంటారు. ఇంతకుముందు మేము తెలంగాణ ప్లీనరీలో 16 తీర్మానాలు పెట్టడం జరిగింది. ఆ తీర్మానాలను ఇక్కడ 2 తీర్మానాలుగా పెట్టి ఈరోజు రేపు ఆ 2 తీర్మానాలు ఇక్కడ ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. మొత్తం కూడా అంటే ఇటు తెలంగాణలో ప్రధానంగా ఏ అంశాలపై చర్చ జరపబోతున్నారు ఇక్కడ దీనికి సంబంధించి? 2 రాష్ట్రాల్లో కూడా 29 రాష్ట్రాలలో ఏ ముఖ్యమంత్రులను అబద్ధాలు ఆడుతున్నారంటే కనురెప్పగొట్టకుండా అబద్ధం ఆడేటటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే తల ఊపుకుంటూ అబద్ధం ఆడేటటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. వీళ్ళిద్దరూ కూడా అబద్ధాల మీద పునాదుల మీద ప్రభుత్వాలను నడుపుతారు కనుక 2 రాష్ట్రాల్లో కూడా ఇదే తీర్మానాలు ఉంటాయి. ఖచ్చితంగా ఆయన చెప్పినటువంటి ఏదైతే ఆయన మేనిఫెస్టోను భగవద్గీతగా అనుకుంటో ఆ భగవద్గీతను పూర్తిగా పక్కన పెట్టి 2 బెడ్రూమ్లు కావచ్చు, 3 ఎకరాల భూమి కావచ్చు, SC ST సబ్ ప్లాన్ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, 104 కావచ్చు, పూర్తిగా రాజశేఖర రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలను కేసీఆర్ గారు నిర్వీర్యం చేస్తున్నారు. ఈ తెలుగు ప్రజల ఏమి బాధనో తెలియదు కానీ 2 రాష్ట్రాల్లో కూడా ఒక ఆయనేమో కనురెప్ప కొట్టకుండా అబద్ధాలు ఆడితే ఒక ఆయన తల ఊపుకుంటూ అబద్ధాలు ఆడుతున్నారు కనుక 2 రాష్ట్రాల్లో కూడా ఖచ్చితంగా ఆ తీర్మానాలను ప్రవేశపెడతాం. గోదావరి జిల్లాలన్నీ కూడా ప్లేనరీ దారికే పట్టినాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా మేము 200-300 పంపిస్తే ఇవాళ 500-600 మంది 1000 మంది వాళ్ళ సొంత కార్లు కట్టుకుని ఇది మా కార్యక్రమం, మా ఇంటి కార్యక్రమం, మా ఇది అని చెప్పి వాళ్ళు ఎన్నో బాధలతో ఉన్నవాళ్ళు ఈ ప్లేనరీకి అటెండ్ అయితే జగన్మోహన్ రెడ్డి గారికి మనం అండగా ఉండాలి, సపోర్ట్గా ఉండాలి. ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నప్పుడే మనకి ప్రజలు అందరికీ కూడా మంచి జరుగుద్ది. ఇది రాక్షస పాలన జరుగుతోంది, దోపిడీ దొంగతనాలు జరుగుతున్నాయి. ఈ ప్రభుత్వాన్ని ఎంత తొందరగా పంపిస్తే అంత మనకు మంచి చేకూరుతుంది. మన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆ మాట తప్పకుండా నేను చేయలేనని రైతు రుణమాఫీ చెప్పాడు. ఈయన చేస్తానని అబద్ధం చెప్పాడు. ఈయన చేసే మనిషి కాబట్టి అన్నీ చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా ఇవాళ మొత్తం గోదావరి జిల్లా రోడ్లన్నీ కూడా ప్లేనరీ గుంటూరుకే వస్తున్నాయి.
అంటే ఒక రాష్ట్ర స్థాయి ప్లేనరీ కాదండి, నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి ప్లేనరీలన్నీ కూడా అద్భుతంగా మహోద్భుతంగా జరిగాయి. రాష్ట్రంలో మారినటువంటి ఈ యొక్క రాజకీయ పరిస్థితులు, ఈ యొక్క దుర్మార్గపు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకత భావం, అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఒక సానుకూల భావం, జగన్మోహన్ రెడ్డి గారి లాంటి ఒక మాట మీద నిలబడే వ్యక్తి, విలువలు ఉన్న వ్యక్తి ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అయినట్లయితే అంతా మేలు జరుగుతున్న భావన ప్రజలు వ్యక్తమవుతూ ఉంది. అందుకే నవనిర్మాణ దీక్షలు జనం లేక వెలవెలబోయే పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లేనరీలు అద్భుతమైనటువంటి ఒక ప్రజాస్పందనతో ప్రజా గుండె చప్పుడికి అనుకూలంగా జరుగుతున్నాయి. ఈ ప్లేనరీ వైసీపీ క్యాడర్కి మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. రాబోయే సంవత్సరం రోజుల్లో మరిన్నిగా ప్రజా ఉద్యమాల్ని, ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ప్రజా వ్యతిరేక పరిపాలనని ఎండగట్టేదానికి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మరింత ప్రజలకు దగ్గరయ్యేదానికి ఈ యొక్క ప్లేనరీ ఉపయోగపడుతుంది. గారి మాటలు, తెలుగుదేశం నాయకులు మాటలు ఎట్లున్నాయంటే ఒక అసహనం. నంద్యాలకు వెళ్ళి నేను వేసిన రోడ్ల మీద మీరు తిరుగుతూ ఉన్నారు, నా పెన్షన్లు తీసుకుంటూ ఉన్నారు, నాకే ఓట్లేయాలా అని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి దిగజారి మాట్లాడటం అంటే స్పష్టంగా అర్థమవుతా ఉంది చంద్రబాబు నాయుడు గారికి ఒక అసహనం. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎప్పుడు ఏ రాజకీయ పార్టీకి రానటువంటి ఘోర పరాజయం రాబోతుంది అని అర్థమవుతుంది. కాబట్టి అసహనంతో వాళ్ళు మాట్లాడే మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు.